మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని దయచేస్తున్నాడు. మనం కేవలము వినువారము మాత్రమే కాక దాని ప్రకారం నడుచుటకు దేవుడు మనకు మనస్సును పుట్టించునుగాక. వింటున్నటువంటి జీవవాక్కులు మనము మంచి నేలలో పడి ముప్పదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా ఫలించులాగున ఆ హృదయం అనేటటువంటి భూమిని మనము సిద్ధపరచుకుందాము. మంచి మనసుతో, సాత్వికముతో ఇవి దేవుని మాటలు అని గుర్తించి మనము వాక్యాన్ని మనం విందాము. 23వ వచనములో 35వ కీర్తన 23వ వచనము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము, నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. ఈ చివరి మాట, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము అంటే నా తరపున నిలబడుటకు లెమ్ము. నా తరపున నిలబడుటకు. దావీదు గారి జీవితంలో తన తరపున తన కుటుంబము అంతగా నిలబడినట్టు మనకు కనపడదు. మరియు తన ఏ రాజ్యంలో ఉన్నాడో సౌలు రాజు కూడా తన పక్షంన లేడు. శ్రమలో ఒక్కొక్కసారి ఒంటరిగా అయిపోయే స్థితి, లేదా ఒంటరి కుటుంబముగా ఉండేటటువంటి స్థితి, మాకు ఎవరు లేరు, మా పక్షమున నిలబడేవారు, మా పక్షమున మాట్లాడేవారు ఎవరు లేరు అన్నటువంటి స్థితి మనకు వస్తుంది. ఆ వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక రీతిగా మన పక్షమున నిలబడినటువంటి అనుభవాలు కూడా మనకున్నాయి. దేవునికి స్తోత్రం. భౌతికముగా చూస్తే ఒక్కొక్కసారి మనము ఒంటరిగా కనపడతాము. మన కుటుంబంలో ఇద్దరమే ఉంటాం, లేదా మన కుటుంబంలో ఒకరు, ముగ్గురు, నలుగురే ఉంటారు, 5 మందే ఉంటారు. ఇక ఎవ్వరు లేరు సార్ మా ఇంటికి. మా తరపున మాట్లాడేవారు, మాకు బలముగా ఉండేవారు, మాకేదైనా శ్రమ వస్తే మమ్మల్ని ఆదుకునేవారు మాకెవ్వరూ లేరు. అది సత్యమే, ఆ స్థితి వస్తుంది. కానీ అదే సమయంలో దేవుడు నిలబడినటువంటి స్థితి కూడా ఉన్నది. నిలబడినటువంటి స్థితులు ఉన్నాయి, నిలవబడగలిగినటువంటి దేవుడు మన పక్షమున. మరి ముఖ్యముగా దిక్కులేని వారి పక్షమున వ్యాజ్యమాడువాడు, మాట్లాడువాడు, అటువంటి దేవుణ్ణి మనమందరం కూడా కలిగి ఉన్నాము. మన పక్షమున నిలబడేటటువంటి దేవుడు మనకున్నాడు. జకర్యా గ్రంథములో 3వ అధ్యాయములో అక్కడ ఇశ్రాయేలుల మీద ఒక నెపము, ఒక ఫిర్యాదు, ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు వారి పక్షమున నిలబడి ఆ అపవాదిని ఎదిరించినటువంటి సందర్భము మనము జకర్యా గ్రంథము 3వ అధ్యాయంలో, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి తన కుడి పార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరచను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరి వలనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి, ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను.
అతని తల మీద తెల్లపాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలిచి ఉండెను. ఇక్కడ యెరూషలేము పక్షమున, ఇశ్రాయేళ్ల పక్షమున వారు ఈ బబులోను క్యాప్టివిటీలో, చెరలో ఉన్నారు. బబులోను క్యాప్టివిటీలో ఉన్నారు, వస్తున్నారు, తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత చాలా బలహీనంగా ఉన్నారు. ఇంకా ఇల్లు కట్టుకోలేదు, గుడి కట్టుకోలేదు, కడుతున్నప్పుడు మధ్యలో ఆటంకాలు, అనేక ఆటంకాల మధ్యలో అపవాది వచ్చి, చూడు చూడు నీ ప్రజలు ఎంత బలహీనంగా ఉన్నారు, ఎంత మలిన వస్త్రములతో ఉన్నారు, ఎంత చెడుతో బలహీనంగా ఉన్నారు అని అపవాది అనేక విధాలుగా ఫిర్యాదు. అప్పుడు యేసుక్రీస్తు, నేను వారి పక్షమున ఉన్నాను, వారి మైల బట్టలు తీసివేసి తెల్లని వస్త్రములు ధరింపచేయండి, తెల్లని పాగా పెట్టండి. మొత్తానికి ఈరోజు ఒకటే పాఠము. ఎవరైతే బలహీనంగా ఉన్నారు, బలహీనంగా అనడంలో ఆత్మీయంగా బలహీన స్థితిలో పాపంలో ఉండవచ్చు, శరీర రీతిగా బలహీనంగా ఉండవచ్చు. మనం అంత పెద్ద 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 కుటుంబము, మాకు ఏమీ కొదవలేదు అన్నటువంటి స్థితి లేకుండొచ్చు. మా తరపున నిలబడేవారు, మాట్లాడేవారు, మాకు శ్రమ వచ్చినప్పుడు ఆదుకునేవారు ఎవరు లేరు. వారందరికీ యేసుక్రీస్తు వాగ్దానము, యేసుక్రీస్తు ఆదరణ మాటలు, నేను మీ పక్షమున వ్యాజ్యమాడుతాను, మీ పక్షమున నిలబడతాను. అతి బలవంతుడు, సృష్టికర్త, సమస్తం నెరిగినటువంటి వాడు మన పక్షమున ఉంటే ఎంత బలం! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఆ స్థితి మనము అవతల వ్యక్తులు లేదా కుటుంబాలు లేదా సమాజం వారు లేదా సంఘము వారు చాలా బలంగా ఉంటారు. మనం ఒక్కొక్కసారి బలహీనంగా ఉంటాం. మన పక్షమున వ్యాజ్యమాడువాడు యేసుక్రీస్తు. లూకాసు వార్తలో చూడండి, 7వ అధ్యాయములో 38వ వచనములో, లూకాసు వార్త 7వ అధ్యాయములో 38వ వచనములో 37 నుండి, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవరిదో, ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతను అనగా, అతడు బోధకుడా చెప్పమని. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళెయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు
పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ఆ, ఇక్కడ పెద్ద ఫంక్షన్ అవుతుంది. సీమోను పరిసయ్యుడు ఆహ్వానించాడు యేసుక్రీస్తుని భోజనానికి. పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో పాపిగా ఎంచబడుతున్నటువంటి ఈ స్త్రీ చూస్తే పాపాత్మురాలైన ఒక స్త్రీని గురించి ఇక్కడ ఆ స్త్రీ వచ్చి అత్తరు తీసుకొని వచ్చి కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తి ఒకవైపు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇంకొక వైపు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి వైపు నిలబడ్డాడంటే ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ వైపున నిలబడ్డాడు. ఆమె తరపున మాట్లాడుతున్నాడు, ఆమె తరపున వాదిస్తున్నాడు, ఆమె తరపున వారి తప్పులను చూపిస్తున్నాడు. అసలు ఆ ఫంక్షన్లో యేసుక్రీస్తు ఎక్కడ ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి? కానీ ఒక బలహీనంగా ఎంచబడుతున్నటువంటి ఈ స్త్రీ వైపు యేసుక్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, యేసుక్రీస్తు చాలా సూక్ష్మంగా ఆలోచిస్తాడు. చాలా ఎవరైతే దూరంగా ఉంటారో, కనబడకుండా ఉంటారో, ఎవరైతే పాపులుగా ఎంచబడుతుంటారో వారి తరపున నిలవబడేటటువంటి వాడు, వారి పశ్చాత్తాపమును విషయమై ఆయన నిలబడేటటువంటి వాడు. బలహీనుల వైపు, పాపుల వైపు ఎవరు లేరు అన్నటువంటి వారి వైపు. ఇతరులు చూచి ఈమెను ఎంతగా అనుకుంటున్న పాపాత్మురాలు, ఆమె ఎవరో యవతియో, ఈయనకు తెలిసి ఉంటే ఈయనకు తెలియదా? చూడండి, ఆ యేసుక్రీస్తే నన్ను నా వైపున నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. నన్ను చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాప పడితే బలహీనలు ఏ బలహీనతలనైనా ఉండవచ్చు, ఏ బలహీనతలోనైనా ఉండవచ్చు. ఘోరమైన పాపంలో ఉన్నప్పటికీ నీవు పశ్చాత్తాప పడితే నీ తరపున నిలబడి నిన్ను వేధించు వారి మీద ఆయన పోరాడి వ్యాజ్యమాడగలడు. నిన్ను తక్కువ చూపు చూసే వారి మీద ఆయన వ్యాజ్యమాడువాడు. చూడండి, యోహాను సువార్తలో 9వ అధ్యాయములో, యోహాను సువార్త 9వ అధ్యాయములో 34వ వచనము. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధించి వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేశారు. ఇక్కడ గుడ్డివాడిని యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. ఈ స్వస్థపరచడంలో అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు కూడా అంగీకరించలేదు. ఎవరైనా యేసుక్రీస్తుని వెంబడిస్తే వారిని మా సమాజంలో నుంచి వెళ్ళగొడతామనేటువంటి ఆజ్ఞ జారీ అయింది. తల్లిదండ్రులు, ఆ అబ్బాయి తల్లిదండ్రులు అప్పటికే భయపడుతున్నారు. అప్పుడు వీరు
నువ్వు మాకు బోధింపవచ్చితివా? యేసుక్రీస్తు గురించి మాకు చెప్తావా అని వెలివేసిరి. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, సమాజము లేదు, ఒక్కడైపోయాడు, ఒంటరి అయిపోయాడు. ఒకవైపు స్వస్థత పొందుకున్నాడు, కళ్ళు కనపడుతున్నాయి, కానీ ఇంకొక వైపు ఒంటరిగా అయిపోయాడు. 35వ వచనంలో పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. వాడు వెలివేయబడినని యేసు విని వానిని కనుగొని. స్వస్థపరిచిన తర్వాత ఇంకా యేసుప్రభు వెళ్ళిపోవచ్చు. యేసుప్రభు వెళ్ళిపోవచ్చు. ఎవరో సమాచారం ఇచ్చి ఉండవచ్చు, లేదా ఈయననే కనుగొని ఉండొచ్చు. అక్కడ పరిస్థితులు ఏమేమి జరుగుతున్నాయనేటువంటి వాతావరణం అర్థమైపోయి తెలిసిపోయింది ఈ వ్యక్తిని వెలివేశారని. వెలివేయబడినటువంటి వ్యక్తితో ఎవరు ఉండగలుగుతారండి? మానవ మనసు ఏంటంటే, మనకు తెలియకుండానే మెజారిటీ వైపుకు మనం మలుతాం. అది తప్పైనా రైట్ అయినా, రైట్ అయినా మెజారిటీ ఎక్కడుంటుందో ఆ వైపుకు మళ్ళేస్తాం. ఎందుకైనా మంచిది. రేపొద్దున ఏదైనా సమస్య వస్తే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మన తరపున వారు మాట్లాడతారు అన్న మనస్సు ఉంటుంది. కానీ యేసుప్రభు కన్నులు చూడండి. యేసుప్రభు కన్నులు ఎవరైతే ఒంటరి అవుతారో, ఎవరైతే వెలివేయబడతారో వారి పక్షమున నిలుచువాడు, వారిని కనుగొనువాడు, వారిని ఆదరించువాడు, వారి తరపున అవతల వ్యక్తులను ఏమంటున్నాడు చూడండి యేసుక్రీస్తు. ఇప్పుడు ఒంటరి అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. యేసుప్రభు ఆయన వైపు నిలబడి ఏమంటున్నాడు చూడండి 35వ వచనంలో. పరిసయ్యులు వానిని వెలివేసిన యేసు విని వారిని కనుగొని తర్వాత 39వ వచనంలో, అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేనీ లోకమునకు వచ్చి తినని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, వాళ్ళకి చెప్తున్నాడు పరిసయ్యులకు, చూడని వారు చూడాలి, చూచువారు గ్రుడ్డివారు కావాలి. ఈ మాటలు అంత తొందరగా అర్థం కాదు కదా. అందుకనే వెంటనే 40వ వచనంలో, ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అప్పుడు అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొంచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. వాదిస్తున్నాడు, వ్యాజ్యమాడుతున్నాడు ఒకరి వైపు నుండి. చూడండి, గుడ్డిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత బలహీనంగా ఉంటాడు. ఆ వ్యక్తిని బలపరిచాడు, కన్నులనిచ్చాడు. తర్వాత వెలివేయబడినటువంటి వ్యక్తితో పోయే అవకాశం ఏమొచ్చింది? వెలివేయబడిన వారి హృదయాన్ని చూడగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. మనలో కొంతమంది ఉంటారు, మన కుటుంబస్తులందరూ వదిలేస్తారు, ఉన్నగాని పట్టించుకోరు. వారికి ఒక్క యేసుక్రీస్తు ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. ఒక్క యేసుక్రీస్తు ఉంటే చాలు, మన తరపున నిలబడితే చాలు.
కాబట్టి యేసుక్రీస్తు మనతో ఉండి, ఆయన మనల్ని బలపరచువాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతోమంది బలహీనులను వైపు ఆయన నిలబడ్డాడు. చూడండి 4వ అధ్యాయములో యోహాను సువార్త 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన సమరయ మార్గంన వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుని యేసెప్పుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారున ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహనముకిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఒక సమాజమే వెలివేయబడింది ఇక్కడ. ఈ సమాజము మిక్స్డ్ జనరేషన్. అంటే అటు పూర్తిగా యూదులు కాదు, పూర్తిగా అన్యులు కాదు. ఒకరినొకరు యూదులు అన్యులు వివాహాలు చేసుకున్నట ద్వారా ఏర్పడినటువంటి ఒక సమాజము సమరయ ప్రాంతంలో జీవిస్తున్నారు. వీరిని చూచి యూదయలో ఉన్నటువంటి యూదులు, అమ్మో వారు చాలా పాపులు, భయంకరులు, వారితో మనం పోకూడదు, మనం పరిశుద్ధమైనటువంటి సంఘము అని వీళ్ళు భావించి మా గుడికి మీరు రాకూడదు, మేము మీ ప్రాంతానికి రాకూడదు అని భావించినటువంటి స్థితిలో సమరయులు వారు కూడా ఒక కొండ మీద గుడి కట్టుకొని అక్కడ ఆరాధన చేస్తున్నారు. ఆ మొదటిగా ఆ సమాజం అంతా వెలివేయబడింది. దాంట్లో మళ్ళా ఇంకొక స్త్రీ, ఆమె జీవితము అంతా కూడా పాడైనటువంటి జీవితము, ఒంటరిగా ఉన్నటువంటి జీవితము, ఒంటరిగా వస్తున్నటువంటి ఆ ఆ ఆ ఆ చిత్రాన్ని మనం చూస్తున్నాం. ఆమె తరపున, ఆమె దగ్గర, ఆమెను బలపరచడానికి, ఆమెను రక్షించడానికి యేసుక్రీస్తే వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తే వచ్చాడు. కాబట్టి ఎక్కడ బలహీనంగా ఉంటారో, ఎక్కడ పాపంలో చిక్కుకొని ఉంటారో, ఎక్కడ మాకెవ్వరు లేరు అన్నటువంటి స్థితిలో ఉంటారో వారి తరపున వ్యాజ్యమాడువాడు యేసుక్రీస్తు. 100 గొర్రెలలో ఒక్క గొర్రె తప్పిపోయింది. ఒక్క గొర్రె తప్పిపోయింది. ఈ గొర్రె కొరకు ఆయన వెదికేటటువంటి వాడు. దేవుని స్తోత్రం. మనమందరము రక్షించబడ్డాము అంటే దేవుడు మన కొరకు విచారించాడు. మనదేమన్నా గొప్ప జీవితమా, నీతి జీవితమా, భక్తి జీవితమా, పాడైపోయినటువంటి జీవితాల వైపున నిలబడి వారి తరపున వ్యాజ్యమాడి వారిని రక్షణలోనికి తీసుకొని వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మంచి యేసుక్రీస్తు మనకు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఒంటరి వారము కాము, మనము వదిలిపెట్టబడినటువంటి వారము కాము. యేసుక్రీస్తు నిజముగా మన వైపున ఉన్నాడు. అవతల గుంపు ఎక్కువనే, అవతల నిజంగానే చాలా బలవంతులు, కానీ మన వైపున యేసుక్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్తే పౌలు గారి మాటల్లో, లోకంలో ఉన్న వాడి కంటే మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు, బలవంతుడు. యేసుక్రీస్తు ప్రభువా నువ్వు నాలోనికి రమ్ము. ఆ యేసు ప్రభు మనలో ఉంటే మనం ఒంటరి వారమైన భయపడే మనస్సు మనకు ఉండదు. అసలు మనం చూచే కనులే మారిపోతాయి. అవతల వాళ్ళు ఎంత పెద్ద గుంపు ఉన్నా, ఎంత బలవంతులున్నా, ధనవంతులున్నా, నా తరపున ఒక్క యేసుక్రీస్తు ఉంటే చాలు.
ఆ ఆ నేను బలహీనుడన్నటువంటి మనసు పోతుంది. దేవునికి స్తోత్రం. మా వైపు ఎవరు లేరు, మా కుటుంబ సభ్యులు మమ్మల్ని వెలివేశారు. ఆ! అవసరం లేదు. యేసుక్రీస్తు ఒక్కరిని కలిగి ఉండండి. ఒకరోజు తలగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఉంచాడు కూడా చాలా మంది జీవితాలలో. చాలా మంది జీవితాల్లో తలగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. అంతగా హెచ్చించువాడు. దేవునికి స్తోత్రం. ఇది యేసు ప్రభుకే సాధ్యము. దేవునికి స్తోత్రం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. మా పక్షమున నిలిచి జయమిచ్చినటువంటి వాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఈ మాట చాలా నాకు నచ్చినటువంటి మాట. ఇది ఎవరికి సాధ్యము? యేసుకే సాధ్యము. బలహీనులను ఎవరు పట్టించుకుంటారండి? ఒంటరి వారిని ఎవరు పట్టించుకుంటారు? పాపులను ఎవరు పట్టించుకుంటారు? మనల్ని చూస్తేనే చీదరించుకునేటటువంటి వారిని ఎవరు పట్టించుకుంటారు? ఉం? నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? యేసుక్రీస్తు కంచె వేశాడనుకోండి మన చుట్టూ, శత్రువుకు సాధ్యము కాదు. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. దేవా, నువ్వు మాతో ఉంటే అంతే చాలు. దేవునికి స్తోత్రం. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట అంటేనే యేసుక్రీస్తే కదా. యేసుక్రీస్తు మనలో ఉంటే, నువ్వు మాతో ఉంటే చాలు ప్రభా, మాతో ఉంటే చాలు. చిన్న పిల్లలు తల్లి తండ్రి కనపడకపోతే భయపడిపోతారు. వాళ్ళు ఉన్నారనుకోండి, అసలు ఎంత ఆనందమో. మనకు దేవుడు సృష్టికర్త బలవంతుడు ఉన్నాడు. మన తరపున ఉంటే అంతే చాలు. మనం మనకి ఏ అవసరతలు ఉన్నాయో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ప్రొవైడ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక యేసుక్రీస్తుని మనం ఆహ్వానిస్తే ఆయన మనలో ఉంటాడు, మన తరపున వ్యాజ్యమాడుతాడు. మనము ఒంటరి వారము కాము. మా దేవా, నీవు మా తోడుంటే అంతే చాలు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. దేవునికి స్తోత్రం. ఎంత అవమానించారండి వాళ్ళు. ఎంత చిన్న చూపు చూశారు నన్ను. ఎంతగా నన్ను దూరం చేశారు వారు. ఇప్పుడు చూడండి, ఇది ఎవరికి సాధ్యమైంది?
నా చేత కాదు, నేను చేయలేదు అది. అది యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమైంది. మీరు ఇప్పటికి కూడా ఎవరైనా మేము ఇద్దరమే, నలుగురమే, 5 మందే, మా తరపున ఎవరు లేరు అని అనుకునేటటువంటి వారు యేసుక్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించండి. చెప్పనసక్యము కాని సంతోషము, బలము, సమాధానము మనకు దొరుకుతుంది. ఇది సత్యము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.